హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హాట్స్పాట్ తెలుగు డబ్డ్ మూవీ. ఇది ఒక ఆంథాలజీ మూవీ. మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ఒక్కోటి అరౌండ్ 25 to 35 minutes ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మూవీ విషయానికి వస్తే బాగుంది. నాకు రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీస్. ఒక్కోటి బోల్డ్ వే ఆఫ్ కంటెంట్ తీసుకున్నారు. ప్రతిదీ దాన్ని సర్ప్రైజింగ్ అండ్ ట్విస్టెడ్ వేలో రాసుకున్న స్క్రీన్ ప్లే హైలైట్ అయింది ఇక్కడ. 4 యూనిక్ ఆంథాలజీ స్టోరీస్, 4 కూడా ఒక్కోటి డిఫరెంట్ వే, దేనికి దానికి అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఒక డైరెక్టర్ తన సినిమా ఛాన్స్ కోసం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఆ ప్రొడ్యూసర్ ఆడియన్స్కి ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే కథ చెప్పాలి. అయిపోయాక దాని గురించి డిస్కస్ చేయాలి. అట్లీస్ట్ అది గుర్తైనా ఉండాలి అని అంటాడు. అప్పుడు డైరెక్టర్ ఈ 4 కథలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఆ కథలో బేసిక్ ప్లాట్ లైన్ కూడా చెప్పట్లేదు, చెప్తే థ్రిల్ పోద్ది. సో మీరే సినిమాలో చూడండి. నేను ముందు ఇది ఆంథాలజీ స్టోరీస్ అని ఉన్న మూవీ నార్మల్దే అనుకున్నా. 4 స్టోరీస్ ఉంటాయి నార్మల్వి అని. బట్ సర్ప్రైజింగ్లీ చాలా మంచి ఐడియాస్ తీసుకున్నారు ఇక్కడ. అలాగని తీసుకుంటే సరిపోద్దా? నో వే. దాన్ని అంతే రీతిలో ప్రజెంట్ చేయాలి. ఇక్కడే డైరెక్టర్ బాగా సక్సెస్ అయ్యారు. ప్రతి దాంట్లోనూ స్టోరీని అన్ఎక్స్పెక్టెడ్ వేలో తీసుకెళ్లడం జరిగిందనమాట. అంటే అలా తీసుకొచ్చారు తాను చెప్పాలనుకున్న సోషల్ కామెంటరీని. నాకు థర్డ్ వన్ బాగా నచ్చింది. దాని కంక్లూజన్ అయిన లవ్ అండ్ లస్ట్, మేల్ అండ్ ఫీమేల్ గురించి. ఆ తర్వాత 4th వన్ ప్రజెంట్ షోస్లో జరిగేది. మెయిన్ థింగ్ రివీలేషన్ని స్లిప్పర్ షాట్ వేసినట్టు చెప్పారు. చిల్డ్రన్ షోస్ అండ్ ఫేమ్ గురించి, అటు వాళ్ళని ఇటు మనల్ని. నెక్స్ట్ 1 and 2 కొంచెం సేమ్ ఒకేలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఫస్ట్ వన్ మనం ఆల్రెడీ ఒక సినిమాలో చూసాం, అయినా ప్రజెంట్ చేసిన వే బాగుంది. అలాగే సెకండ్ వన్లో 2 times మూమెంట్స్ని తిప్పారు. తక్కువ టైంలో అంత ఫాస్ట్గా ప్రొసీడ్ చేసి భలే సర్ప్రైజ్ చేశారు. దేనికి దానికే ఉంటాయి. 4 యూనిక్ అండ్ బోల్డ్గా ఉంటాయి. ఎంత అవసరమో అంతే. అండ్ చివరిలో ఇవి చిల్డ్రన్తో ఎలా షూట్ చేయాలని అడిగితే దానికి ఇచ్చిన రిప్లై కూడా బాగా నచ్చింది. ఇది వరకు దీన్ని తీసిన విఘ్నేష్ కార్తిక్ ప్లాన్ బి అండ్ అడియే మూవీస్ చేయడం జరిగింది. ప్లాన్ బి నేను చూసాను, సూపర్ ఉంటుంది. ట్విస్ట్ అయితే అదిరిద్ది. అడియే నేను ఇంకా చూడలేదు. ఈ హాట్స్పాట్ని అయితే ఇంట్రెస్టింగ్ సోషల్ డ్రామా స్టోరీస్ని గ్రిప్పింగ్ థ్రిల్లర్స్గా ప్రజెంట్ చేయడం బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బాగా సూట్ అయ్యారు కూడా. బీజిఎం డీసెంట్ ఉంది, ఫ్లోలో వెళ్ళిపోద్ది. ఫైనల్లీ హాట్స్పాట్ హిట్స్ ద స్పాట్. బాగుంది, చూసేయండి. ఫ్యామిలీతో మాత్రం వద్దు, ఇండివిజువల్గా చూడండి. కంటెంట్ బోల్డ్గా ఉంటుంది కాబట్టి. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఆహా. సో ఇది మరి హాట్స్పాట్ మూవీ గురించి. చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.